మా ఇంట్లో అందరూ వీకెండ్ కోసం చాలా ఎదురు చూస్తారండి. ఎందుకో తెలుసా? అమ్మ రకరకాల వంటలు చేసి పెడతారు కాబట్టి. ఈ వీకెండ్ స్పెషల్ నాటుకోడి మాంసంతో పకోడీలు అంటండి. రండి చూసేద్దారు దీని ఇంగ్రీడియంట్స్ ఏంటో. నాటుకోడి మాంసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచి నూనె, కొత్తిమీర, నిమ్మకాయ, కరివేపాకు, జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఇంకా గరం మసాలా. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందారండి. దానికోసం ఒక బౌల్లో కడిగిన చికెన్ వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందారి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందారండి. ఈ రెండిటిల్ని బాగా చికెన్ పీసెస్కి కోట్ చేసుకుందారు. బాగా మిక్స్ చేస్తా కోట్ చేయాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందారు. బాగా కోట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందారండి. కారం వేసుకుని బాగా కలుపుకుందారు. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా చికెన్ పీసెస్కి మసాలా పడుతుంది. ఎంత బాగా మసాలా పడితే అంత టేస్టీగా చికెన్ ఉంటుందండి. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేసుకుందారు. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తుంది మమ్మీ. గరం మసాలాని బాగా పట్టిద్దారు చికెన్కి. బాగా మిక్స్ చేసుకోవాలండి. గరం మసాలా తర్వాత నిమ్మకాయ రసం వేసుకుందారు. నిమ్మకాయ రసం వేసుకొని దాన్ని కూడా బాగా పట్టిద్దారు చికెన్కి. చికెన్ బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మ్యారినేట్ చేసుకుందారండి. మా దగ్గర టైం లేదు కాబట్టి మేము ఖాళీ 1/2 an hour మ్యారినేట్ చేసుకున్నాం. మీరు ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత బాగా చికెన్కి కోట్ అవుతుందండి మసాలా, ఇంకా అంత టేస్టీగా ఉంటుంది. మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కలుపుకుందారండి. బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందారు. ఆయిల్ ముందు మీడియం హీట్లో పెట్టుకుని వేడి చేసుకుందారండి. వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో జీడిపప్పు ముక్కలు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవుతే సరిపోతుందండి. జీడిపప్పు తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుందారు. కరివేపాకుని కూడా బాగా ఫ్రై చేసుకుందారండి. కరివేపాకు ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అది చికెన్లో దిగి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు తర్వాత ఇప్పుడు ఇందులో మనం చికెన్ ముక్కలను వేసుకుందారు. అవుట్గా చికెన్ ముక్కలను వేసుకొని మనం ఫ్రై చేసుకుందారు. చికెన్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం టు స్లోలో పెట్టండి. మరీ స్లోలో పెట్టకండి, లేకపోతే ఆయిల్ పీల్ చేసుకుంటుంది. హైలో పెట్టినా చికెన్ ముక్కలు మాడిపోతాయి, ఇంకా అవి కుక్ అవ్వవు. అందుకు ఆయిల్ మీడియం టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే బాగా చికెన్ ఫ్రై అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది, ఇంకా లోపల దాకా కుక్ అవుతుంది. ఓటోటుగా అన్ని చికెన్ పీసెస్ని వేసి మనం ఫ్రై చేసుకుందారు. చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు దాన్ని మనం ఫ్లిప్ చేసుకుందారు. 2 minutes ఫ్రై అయిన తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. అలా వచ్చిన తర్వాత ఇంకా 2 minutes మనం ఫ్రై చేసుకుని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందారండి. ఫ్రై చేసిన చికెన్ ముక్కలన్నీ ఒకటోటిగా తీసుకొని బౌల్లో వేసుకుందారు. చూడండి చక్కగా చికెన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు ఇంకా కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుందారు. జీడిపప్పు కరివేపాకు మీరు బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు అండి, లేకపోతే ఇలాగైనా ట్రై చేసుకోవచ్చు. మమ్మీ అయితే ఇలా చేస్తుంది, ఎందుకంటే మాకు ఇలాగే ఇష్టం అండి.
మీరు కావాలంటే ఫ్రై చేసుకునే ముందు చికెన్ పీసెస్ ఏదైతే ఉంటాయో దాంట్లో మీరు డైరెక్ట్గా జీడిపప్పు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎంతో రుచిగా ఉండే నాటుకోడి మాంసం పకోడీలు రెడీ అండి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో, ఇలా తింటే అలా కరిగిపోతాయండి నోట్లో. మీరు కూడా ట్రై చేసి చూడండి.